Hi guys, welcome back to Nowdu Talks, and here is the half spoiler review of the film called Vishwanath and Sons. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ అనిపించిందండి. ఈ సినిమా పేరు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే దాని బదులు 40/21 అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మొత్తం చూసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా అదే అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. మర్చిపోవద్దు, దయచేసి లైక్ చేయండి. కథ విషయానికి వస్తే విశ్వనాథ్ అని చెప్పి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. తనే సూర్య అనమాట. తనకు ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు తరచూ తనని మ్యారేజ్ చేసుకొని చెప్పి వేధిస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగా మనోడు ఒక చోటకి వెళ్ళి ఒక పిల్లోడిని కన్ని తెచ్చుకుంటాడు అనమాట. అది ఎవరికి కన్నాడో ఎలా కన్నాడో అనేది సస్పెన్స్. కాకపోతే ట్రైలర్లో చూపించినట్టే ఆ అబ్బాయికి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఆ హెల్త్ ఇష్యూని సాల్వ్ చేసే ప్రాసెస్లో హీరో వెళ్ళి మమతా బీజుని కలవటం, అక్కడ నుంచి ఒక స్టోరీ మొత్తం స్టార్ట్ అవడం లాంటిది జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పింది కథ అనుకుంటే అది పొరపాటే, ఆబ్వియస్లీ పొరపాటే. నేను కూడా ఇదే స్టోరీ ఏమో అనుకున్నాను, ఎందుకంటే ట్రైలర్లో వెళ్ళి చూపించింది కూడా అదే. సో ట్రైలర్లో ఎగ్జాక్ట్గా ఇదే చూపించారు కదా, కాబట్టి ఇదే ఉంటుందేమో అనుకుని వెళ్ళాను. ఇప్పటివరకు నేను మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పానో అవన్నీ కూడా స్టార్టింగ్ 30 నిమిషాలు లేదా 40 నిమిషాల్లోనే సాల్వ్ అయిపోతాయి. 2.5 గంటల సినిమాలో మొదటి 30 నిమిషాలు 40 నిమిషాలుగా అన్ని సాల్వ్ అయిపోతాయి. మరి నెక్స్ట్ 2 గంటలు ఏముంటుంది అంటే ఏం ఉండదు. సినిమా అంతా కూడా హీరో వెనకాల పడుతూ ఉంటుంది. అండ్ ఆ హీరో క్యారెక్టర్ జర్నీ ఏదైతే ఉందో ఒక లేయర్ యాడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అరే బాగా కట్ చేశారు అనిపించింది. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత అరే వేరేలా కట్ చేయాల్సింది కదా అన్న ఫీల్ వచ్చింది. అలాంటి సినిమా బ్యాడ్ అని చెప్పను, చాలా మంచి వాల్యూస్ ఉన్న ఒక గుడ్ సినిమా. ఎస్పెషల్లీ తల్లి కొడుకుల కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవి టాప్ నాచ్లో ఉంటాయి. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ లవ్ స్టోరీ సోది అంతా ఒక ఎత్తు, కానీ తల్లి కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిదే ఆ కన్వర్జేషన్స్, రిలేషను, అండర్స్టాండింగు, ఏంటది దొంగతనంగా చూపించుకునే ప్రేమ, ఇదంతా కూడా టాప్ నాచ్లో ఉంటాయి అనమాట. మనకు బాగా కనెక్ట్ అవుతాయి. టు బీ ఫ్రాంక్, నాకు ముందేమనిపించిందంటే సూర్యకి అండ్ ఆ బాబు చిన్న బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్య ఎమోషనల్ సీన్స్ గట్టిగా పేలుతాయేమో అనుకున్నాను, కానీ లేదు. యాక్చువల్లీ రాధిక గారికి అండ్ సూర్యకి వీళ్ళిద్దరికి చాలా మంచి సీన్స్ పడ్డాయి, అద్భుతంగా పేలుతాయి. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా తల్లి కొడుకుల లవ్ ఏదైతే ఉందో అది, అండర్స్టాండింగ్, వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లర్లు, అండ్ మమితా బేజు వచ్చిన తర్వాత చేసే పెద్ద పెద్ద అల్లర్లు, ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా చాలా అల్లరిగా ఉంటుంది. అండ్ మనం అస్సలు అనుకొని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని చిన్న తింగర పని లాంటి ఇంటర్వెల్ ఒకటి వస్తుంది. ఆ ఇంటర్వెల్ చూసాక వారని అమ్మాయి సెకండ్ హాఫ్ అంతే ఇంకా దీని మీద వెళ్తుంది అనమాట అనుకుంటాం. అండ్ అనుకున్నట్టే సెకండ్ హాఫ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఇంటర్వెల్లో ఒక ప్రాబ్లం మమితా బేజు రేస్ చేసిందో ఆ ప్రాబ్లంతో పాటు వెళ్తుంది అనుకుంటాం. బట్ అక్కడ నుంచి ఎందుకో సైడ్ ట్రాక్ అయిపోతుంది అన్న ఫీల్ వస్తుంది. అంటే కుటుంబం, సెకండ్ కుటుంబం, లేయర్స్, బంధువులు, బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, ఇవన్నీ ఎటేటో వెళ్ళిపోద్ది. లాస్ట్కి ఇంకేటో తీసుకెళ్ళిపోద్ది. అక్కడ చాలా మంది డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను స్క్రీన్ ప్లే బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాను. ముఖ్యంగా తెలుగులో అయితే ఇంకా ఎక్కువ చదువుతుంటాను. సికిందర్ అని ఒక పర్సన్ ఉంటారు, ఆయన ఒక స్క్రీన్ ప్లే బుక్ రాశారనమాట ఎలా ఉండాలి అని. అందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏముంటుంది అంటే డ్యామేజ్డ్ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. డ్యామేజ్ స్టోరీ అని ఉంటుంది. అంటే హీరోకి లేదా కథకి ఏదైతే గోల్ ఉంటుందో, హీరోకి ఏదైతే కావాలో, లేదా కథలో ఉన్న ముఖ్య పాత్రకి ఏదైతే కావాలో అది మొదటి 20 నిమిషాలు 30 నిమిషాల్లోనే దొరికేస్తే మిగిలిన ఆడియన్స్ ఏం చూడటానికి కూర్చుంటాడు అనేదే పెద్ద ఛాలెంజ్. యాక్చువల్లీ ఇది కూడా అందులోకే వస్తుంది, ఆ డ్యామేజ్ స్క్రిప్ట్లోకే వస్తుంది. కాకపోతే చాలా కంఫర్టబుల్గా కూర్చుంటాం అనమాట. బేసిక్గా ఇది సినిమా అవ్వటం వల్ల, చాలా మంచి సీన్స్ పడటం వల్ల, సీన్స్ వైజ్ ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు అరే అమ్మ చాలా మంచి సీన్ రా, చాలా బాగుంది అనిపించింది. కాకపోతే అంత మంచి సీన్స్ ఉండడం వల్ల సినిమాని జడ్జ్ చేయలేకపోతున్నాం. ఓకే మంచి సీన్స్ ఉన్నాయి కదా అని చెప్పాను. టు బీ ఫ్రాంక్, సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని చాలా బాగుంటాయి. డీల్ చేసిన విధానాలు, సమస్యలను డీల్ చేసిన విధానాలు అవి చాలా బాగుంటాయి. అవి సీన్ వైజ్ మనల్ని కూర్చోబెడతాయి. థియేటర్లో చూస్తున్నది చెప్పు బాగుంది అని. కానీ యాక్చువల్గా మనం వచ్చిన సినిమా దేనికోసమో అది మొదటి 20 నిమిషాలు 30 నిమిషాల్లోనే అయిపోద్ది. నాకు తెలిసి ఫ్యామిలీ సినిమాలు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సినిమాలు చాలా బాగా ఎక్కుతాయండి, చాలా గట్టిగా ఎక్కుతాయి. కాకపోతే ఒక స్టోరీని ఎక్స్పెక్ట్ చేసో, లేకపోతే ఏదో వింత స్క్రీన్ ప్లేని ఎక్స్పెక్ట్ చేసో, లక్కీ భాస్కర్ని మైండ్లో పెట్టుకుని వచ్చుంటే కనుక కొద్ది గొప్ప డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కొద్ది గొప్ప అనేది కూడా చాలా తక్కువ అండి, ఎందుకంటే సినిమా సూపర్ హిట్ అని చెప్పాలని ఉంది. కానీ అదే కదా బాధ, ఆ డ్యామేజ్ స్క్రిప్ట్ అనేది స్టార్టింగ్ 30-40 నిమిషాల్లోనే అయిపోవడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. మిగిలిన కథ అంతా ఏదో బలవంతంగా కూర్చోబెట్టి చూపిస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ పర్ఫార్మెన్స్లు మాత్రం మ్యాక్సిమం సేవ్ చేసేసేయండి. మమితా బీజు కానీ, సూర్య గారు కానీ, రాధిక గారు కానీ, అబ్బో వీళ్ళ ముగ్గురు కూడా షో స్టీలర్స్ అనమాట. ముగ్గురు చాలా అంటే చాలా బాగా చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు టైటిల్ పడేటప్పుడు ఒక ట్రాక్ వస్తుంది, ఒక పాట వస్తుంది, అది అబ్బా భలే ఉంది. ఏదో సినిమాలో ఉన్నానా లేదా ఏదైనా పెద్ద ఈవెంట్లో ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది మ్యూజిక్ అక్కడ. ఫైనల్లీ విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. వెళ్ళి హ్యాపీగా మంచి సీన్స్తో కూడుకున్న మంచి సినిమాని చూడాలనుకుంటే కనుక యూ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సూర్య గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.